దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము నేటి ధ్యానాంశముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వచనమును మనము చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనము మూలవాక్యముగా చదువుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్కును వినుటకు ఉపక్రమించుదాం. దయచేసి అందరూ కూడా యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి, చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. చాలు, అందరూ నాతో పాటు రిపీటెడ్గా మరొకసారి ఈ మాటను చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. అందరు చెప్పట్లేదు, కొందరు ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు. దయచేసి అలా ఉండొద్దు, చదవండి నాతో పాటు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. చాలు, అందరు కూడా నేను కనిపించేటట్లు కూర్చోండి. ప్రియులారా, చదువబడినటువంటి లేఖన భాగము, చదువబడిన లేఖన పరిశుద్ధ గ్రంథము మనకు ఎప్పుడు జ్ఞానమును నేర్పుతుంది. ఈ భూమి మీద మనుష్యులందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప జవాబు ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది మనకు జీవితమును నేర్పుతుంది. జీవితములో మనము అనుభవిస్తున్నటువంటి, జీవితములో మనము ప్రయాణిస్తున్నటువంటి ప్రతి మార్గములో ఒక జవాబుగా, ఒక ఆహారముగా, ఒక పానీయములాగా, దాహమును తీర్చే నీరులాగా, మనకు శక్తిని ఇచ్చే ఒక బూస్టర్ లాగా మన బ్రతుకులను చాలా మన బ్రతుకులను ప్రోత్సహిస్తూ మనకు దేవుని వాక్యం ఉపయోగపడుతూ ఉంటుంది భూమి మీద. దేవుని ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇచ్చింది అని భక్తులు పాడారు. దేవుని ధర్మశాస్త్రము సంతోషాన్ని ఇచ్చేది. దేవుని ధర్మశాస్త్రము విజయాన్ని మనకు చేకూర్చేది. దేవుని ధర్మశాస్త్రము సత్యములో మనల్ని స్థాపించేది, సత్యములో స్థాపించేది. సరి అయిన త్రోవలో మనల్ని నడుచుటకు అనుదినము అనుక్షణము దేవుని వాక్కు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అనుదినము మనల్ని ప్రోత్సహిస్తుంది దేవుని వాక్కు. కనుక దేవుని వాక్కుకు మనము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకనగా ఇది మనలను సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్కు. ఏ రకముగా మనము బ్రతకాలి, ఏ రకముగా ఈ భూమి మీద మన జీవనమును కొనసాగించాలి అనే విద్యను మనకు నేర్పుతూ ఉంది. అందుకే దీనిని కొందరు ప్రవక్తలు ఏమని పిలిచారంటే మహోన్నతుని విద్యగా దీన్ని పిలిచారు. ఏ విద్య చెప్పండి? హల్లెలూయా. ఈ లోకంలో చాలా విద్యలున్నాయి, చాలా విద్యలున్నాయి. ఈ లోకములో చాలా రకములైనటువంటి విద్యలున్నాయి. ఈ లోకములో ఎంతో జ్ఞానము నేర్పించే గ్రంథాలు ఉన్నాయి. కానీ ఇదిగో అన్ని విద్యల కంటే శ్రేష్టమైనటువంటి విద్య మహోన్నతుని విద్య. ఆయన మహోన్నతుడు. మన బ్రతుకులను ఏ విధముగా మనము నడుచుకోవాలో
అనుక్షణము మనకు బోధించి 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 అతడు చెక్కుచూ మనకొక ఆత్మీయ రూపాన్ని అమర్చుటకు దేవుని వాక్యము శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము శక్తివంతమైనది. మనకు ఆత్మీయ రూపమును దయచేయుటకు మనకు శక్తివంతమైనటువంటి వాక్కును ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ఈ చదవబడినటువంటి లేఖన భాగం కూడా మన బ్రతుకులను ప్రోత్సాహపరచుట కొరకు, మన బ్రతుకులలో మనకొస్తున్నటువంటి ప్రతి సమస్యను గెలుచుట కొరకు ఒక స్టేట్మెంట్ను మన కొరకు విడుదల చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. చాలు ప్రియులారా, నా స్థితి అభివృద్ధి చెందాలి. నా దగ్గర నేను ఇప్పుడు ప్రస్తుతము జీవించుచున్నటువంటి ఈ విధానములో నేను అభివృద్ధిని చూడగలగాలి. ప్రపంచ మానవులందరూ కూడా కోరుకునేది ఇదే, అభివృద్ధిని కోరుకుంటారు. డెవలప్మెంట్ అంటే ఈరోజు 100 రూపాయలు సంపాదించేవాడు రేపు ఒక 1000 రూపాయలు సంపాదించడానికి పరుగెడుతూ ఉండాలి. ఈ యుగములో పరిగెడుతూ ఉండాలి. వృద్ధి కలుగుట, దీని యందు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా కోరుకోరు, కలలో కూడా కోరుకోరు. సైకిల్ మీద తిరిగేవారు బైక్ మీద తిరగాలని కలగంటారు. బైక్ మీద తిరిగేవారు కారులో తిరగాలని కలగంటారు. ఇప్పుడు ఉపవాసాలతో పస్తులతో తమ బ్రతుకును గడుపుతున్నవారు సమృద్ధికరమైనటువంటి చోటికి నేను వెళ్ళాలి, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి మధ్యలో నేను బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనందరిలో అభివృద్ధిని కోరుకొనని వారెవరు? మనము దేవుని మందిరానికి వచ్చిందే అభివృద్ధి కొరకు వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన బ్రతుకును మార్చుకోవడానికి వచ్చాం, మన స్థితిని మార్చుకోవడానికి వచ్చాం, మన పరిస్థితులలో వెలుగు కలుగుట కొరకు వచ్చాం. మన జీవితములలో దేవుని వెలుగు ప్రకాశించాలని దేవుని మందిరానికి మనం వచ్చి ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గ్రహించండి, గమనించండి. మన బ్రతుకులో దేవుని వెలుగు ఉదయించాలి. జీవితము ఎక్కడ మనము చదువుతాం, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అంటే మన బ్రతుకు వాడిపోకూడదు, మనం పచ్చగా ఉండాలనే కోరుకుంటాం మనందరం కూడా. ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమే కాదు, ప్రపంచ మానవులందరూ కూడా, ప్రపంచములో ఉన్నటువంటి విశ్వములో ఉన్న ప్రతి జన సమూహము కూడా కోరుకునేది ఇదే, అభివృద్ధిని చూడాలి. దేన్ని చూడాలి? అభివృద్ధిని చూడాలి. కనుక ఈ అభివృద్ధి అనబడినటువంటి ఆశ సహజంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషిలో ఎదుగుదలను చూడాలి అనే ఆశ ఉంటుంది. చూడండి, 3 నెలల బాలుడు పాప బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి, 6 నెలలు వచ్చేసరికి ఇతడు కనీసం అంబాడనైనా అంబాడాలి, లేచి నిలబడనైనా నిలబడగలగాలి. చిన్న అడుగులు, ముద్దు అడుగులు, ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఎదుగుదలను చూస్తున్నప్పుడల్లా
మన హృదయం సంతోషిస్తూ ఉంటుంది. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము చెప్పాలి ఎలాగుండాలి? నూతనపరచబడాలి. దేవుడు కూడా అభివృద్ధినే కోరుకుంటాడు మన దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా మనం ఎదగాలనే కోరుకుంటాడు. ఒక తండ్రి తన పిల్లలను చూసి ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎంత సంతోషపడతాడో, ఎంత సంబరపడిపోయి ఆశ్చర్యపడుతూ దేవుణ్ణి ఘనపరుస్తాడో, మన పరమ తండ్రి కూడా మనము భూలోకములో ఎదగటమును చూస్తున్నప్పుడు ఆయన నిశ్చయముగా మహిమపరచబడతాడు, సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక గుర్తుపెట్టుకోండి, అభివృద్ధిని పొందటం, అభివృద్ధిని కలిగి ఉండటం, అభివృద్ధిని ఆశించడం తప్పు కాదు. దేవుడు కూడా మన అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాడు. అభివృద్ధి మనకేం కలుగజేస్తుందంటే సంతోషమును కలుగజేస్తుంది. స్కూల్లో 8th ర్యాంక్ వచ్చిన వాడు 3rd ర్యాంకుకి వచ్చేసరికి ఆ గ్రోత్ను చూసి విద్యార్థి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. సంఘములో కూడా అంతే, సమాజములో కూడా అంతే, ప్రపంచములో అంతే. అభివృద్ధిని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఈ యొక్క మాటను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట ఏంటంటే, దేవుడు కూడా అభివృద్ధిని చూసి హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ అభివృద్ధిని సరి అయిన త్రోవలో మనం పెట్టుకోవడానికి విశ్వాసం అనేది మనకు ప్రాముఖ్యమైనటువంటి ఒక మూలాధారముగా కనిపిస్తున్నటువంటి విషయముగా నేను దీన్ని పరిగణిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు విశ్వాసములో ఎన్ని కార్యములు మనము చూడగలుగుతామో మనము ఇప్పుడు చూద్దాం. అయితే ప్రియులారా, ఈ అభివృద్ధి కొరకు ప్రపంచం అంతా ఆశపడుతుంది. సంఘములో ఉన్నవారు ఆశపడుతున్నారు, సంఘానికి వెలుపల ఉన్నవారు ఆశపడుతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి మొదలుకొని, ప్రతి పుట్టిన బాలుని మొదలుకొని, వృద్ధుడైన వాడు, ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకులే కానీ ఎవరైనా కావచ్చు, అభివృద్ధిని ఆశపడుతున్నారు. అయితే ఈ అభివృద్ధి అనే ఆశను సాతానుడు వినియోగించుకొని అనేక దుష్ట కార్యములను జరిగిస్తూ ఉంటాడు. దేన్ని వినియోగించుకొని చెప్పాలి? అభివృద్ధి అనే ఆశను వినియోగించుకొని అనేక పాపాలు ప్రజలతో జరిగిస్తూ ఉంటాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరలా చెబుతున్నాను, అభివృద్ధి అనబడినటువంటి ఆశను వినియోగించుకొని సాతానుడు అనేక పాపాలను జరిగిస్తూ ఉంటాడు. మనుష్యులలో అనేక పాపాలను జరిగిస్తూ ఉంటాడు. అందుకే అభివృద్ధి కావాలి అంటే మనకేం కావాలి చెప్పాలి? ధనం అంటారు. లోకములు అంటే బాహ్యంగా, బాహ్య ప్రపంచంలో మనకు కనిపించేది ఇది. నేను చెప్తున్నాను, బాహ్యం. ప్రియులరా, అభివృద్ధి చెందాలి, నేను ఎదిగిపోవాలని ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నటువంటి సందర్భాల్లో అందరూ ధనాపేక్ష గలవారుగా మార్చబడతారు. ఎలా మార్చబడతారు చెప్పాలి? చెప్పండి. దేని కొరకు? అభివృద్ధి పొందాలి అనే ఆశను బట్టి. ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, ఒక నరహంతకుడు ఉన్నాడు అనుకోండి. ఆ నరహంతకుని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరెందుకు హత్య చేశారు అని అడిగామనుకోండి, వాడు చెప్తాడు ఏంటంటే, నాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, నాకు ఆశ చూపారు, నాకు ఆశ చూపించారు, నేను హత్య చేశాను, ఈరోజు నా జీవితాన్ని నేను కూలగొట్టుకున్నాను అని చెప్తాడు. మీకు ఏ రౌడీ షీటర్ అయినా ఇదే స్టోరీ చెప్తాడు మనకు. ఎవరికి కూడా ఇంటెన్షనల్గా
ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా నేను హత్య చేయాలని అనుకోరు. రౌడీ షీటర్కి ఎంతో డబ్బులు ఇవ్వగానే ఇతడు ఆ డబ్బును బట్టి సంతోషించి నరహత్య చేయుటకు పరిగెడతాడు. సరే, ఇతనితో హత్య చేయించే వాని దగ్గరికి వెళదాం మనం. ఎవరితో? ఈ రౌడీ షీటర్తో హత్య చేయించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరెందుకు హత్య చేశారంటే, ఇదిగోండి అతన్ని చంపితే అతని ఆస్తంతా కూడా మాకే వస్తుంది, అందుకే మేము హత్య చేశాం. కనుక లోకములో సహజముగా మనం ఈ వార్తలు వింటూ ఉంటాం. మనం చూసే ప్రతి వార్తలో ఇదే దాగి ఉంటుంది. ఇతన్ని కనుక నేను చంపితే అతని ఆస్తంతటిని నేను సంపాదించుకోవచ్చు అనే ఆశతో పరిగెడుతూ ఉంటారు లోకం. ప్రియులారా, అందుకే దీనిని బైబిల్ దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ధనాపేక్ష. ఒకసారి చెప్పండి మీరు అందరు కలిసి. కొందరు ఎందుకు చెప్పట్లేదు, మౌనంగా ఉన్నారు? చెప్పాలి. ధనాపేక్ష, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఎందుకు వచ్చింది? దేని కొరకు వచ్చింది వీరికి? చెప్పాలి. మూల కారణం చెప్పాలి. అభివృద్ధి కొరకు వచ్చింది. మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనాపేక్ష ఎందుకు వచ్చింది అని అంటే అభివృద్ధి కొరకు వచ్చింది. అభివృద్ధి చెందాలన్న ఆశను బట్టి వచ్చింది. కనుక ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? అభివృద్ధి అనబడిన ఆశను వాడుకొని పాపమునకు ప్రేరేపిస్తున్నాడు. పాపము చేయుటకు ప్రేరేపిస్తున్నాడు మానవ సమాజమును. దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. సాతాను కార్యములను దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా ఇదే ధనాపేక్షను బట్టి అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు మానవ సమాజంలో చాలా మంది ఉన్నారు. ధనాపేక్షను బట్టి భర్తను విడిచి వేరొక పురుషుడితో తిరుగుటకు, మరి భార్యలు అట్టి పాపమును చేయుటకు ప్రేరేపించబడి ధనాపేక్ష అనబడినటువంటి ఆ ఆలోచనలో పడిపోయి వారు మోసపోవచ్చున్నారు, కుటుంబాలు కూలగొట్టుకుంటున్నారు. ఇలా సమాజంలో గనుక మనం చూస్తే అనేక కార్యాలు జరుగుతున్నాయి. అభివృద్ధిని వాడుకొని సాతానుడు చేసే దుష్ట క్రియలు. ప్రియులారా, గ్రహించండి. సంఘములో కూడా ఇది చాప కింద నీరు వలె సంఘములోనికి కూడా ప్రవేశిస్తుంది. సంఘములో కూడా భేదములు పుట్టుచున్నవి. సంఘము అనగా దేవుని వధువు అని మనం పిలుస్తున్నాం. సంఘానికి శిరస్సు దేవుడు అంటున్నాం. మనందరము దేవుని శరీరములో అవయవములని పిలువబడుతున్నాం. కానీ ఈ అభివృద్ధి అనే ఆశను బట్టి ఒకరినొకరము పొసగక ఐక్యతలోనికి రాకుండా మనందరము ఘోరముగా నష్టపోవచ్చున్నాం. కనుక ప్రియులారా, మీరు దేవుని శ్రేష్టమైనటువంటి అభివృద్ధిని పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. కానీ దాని మార్గములో దుష్ట మార్గము ఉండకూడదు. అంటే సరి అయిన మార్గములో మీరు అభివృద్ధి చెందాలి, కానీ దుష్టుని మార్గములో మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. తిమోతి పత్రికలో మనకు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయములో మనకు ఆ ధనాపేక్ష కొరకు మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని మాటలను మనము చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి 6:9. ధనవంతులగుటకు ఆపేక్షించువారు, అందరూ వింటున్నారని ఆశిస్తున్నాను. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఎక్కడ పడతారంట? శోధన అనండి ఒకసారి అందరూ. ఎందుకు శోధన?
చెప్పాలి వీడలారా. ధనవంతులగుటకు అపేక్షిస్తే ఎక్కడ పడతావు? శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎక్కడెక్కడ? నష్టములోను నాశనములోను ముంచివేస్తుంది. ప్రియులారా, ఈ ధనమును సంపాదించే ప్రక్రియలో సాతానుడు మనల్ని ఏ పాపానికైనా ప్రేరేపించే, ఏ శోధనలోనైనా పడేసే ప్రమాదం ఉన్నది గనుక విశ్వాసులు అనబడిన వారు ధనము విషయములో జాగ్రత్తగా ఉండాలి. ధనమును హేట్ చేసుకోండి అని చెప్పట్లేదు, ధనమును అసహ్యించుకోండి అని చెప్పట్లేదు. నేను ధనమును సంపాదించే విధానములో మనము సరి అయిన లీగల్గా సంపాదించగలగాలి ధనాన్ని. దైవ చట్ట ప్రకారముగా మన దగ్గరికి ధనము రావాలి, కానీ ఇల్లీగల్గా అనగా దైవ చట్టానికి వ్యతిరేకముగా మన దగ్గరికి ధనము రాకూడదు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఒకసారి మూలవాక్యాన్ని మీరు చదవండి. చదువునానా? 8, 7. యోబు 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను. చాలు అమ్మా, ఇటు చూడండి. ఇప్పుడు స్థితి ఎలాగుంది ఇక్కడ? చెప్పాలి. రైట్. ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షగుటకు కారణం ఏంటంటే స్థితి ఎలాగుంది? ఇరుకుగా ఉంది. స్థితి ఎలాగుందంటే కష్టతరమైనటువంటి పరిస్థితిలో మధ్యలో ఉంది. స్థితి ఎలాగుందంటే లేమి ఎక్కువైనట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అందరూ డెవలప్ అవుతున్నారు, నేను డెవలప్ అవ్వట్లేదు. ఈరోజు విశ్వాసుల ప్రశ్న ఇదే. అయ్యా, చాలామంది దేవుణ్ణి నమ్ముకోక బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తున్నారు. మేము దేవుణ్ణి నమ్ముకొని ఏం కట్టేస్తున్నాం? అందుకొరకే చెప్తున్నాను ఈ వర్తమానాన్ని. మా స్థితి కొద్దిగానే ఉంది. మా స్థితిగతుల మధ్యలో మేము నలిగిపోవచ్చున్నాము. కనుక ఏదైనా బ్యాక్ డోర్ యూజ్ చేస్తే బాగుండు. అంటే లంచము, ఇతరులను తొక్కి పైకి రావడము, ఇతరులను కష్టపెట్టి బ్రతకడము. ప్రియులారా, ఒక పరిస్థితిని మా జీవితంలో నేను చూశాను. సేవ ప్రారంభంలో ఒక ఆయన వచ్చి అయ్యా, దయచేసి నా వ్యాపారము కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. దేని కొరకు చెప్పాలి? వ్యాపారము కొరకు. ఆయనది ఉల్లిగడ్డల బిజినెస్ అండి. ఉల్లిగడ్డల బండి, తోపుడు బండి ఉంటుంది కదా, ఆ తోపుడు బండితో బిజినెస్ చేస్తూ ఉంటాడు రోడ్ల మీద. మా వ్యాపారం ఎదుగుదల కొరకు అయ్యా ప్రార్థించండి అని అయ్యగారిని అప్రోచ్ అయ్యారు వారు. ప్రార్థించినప్పుడు మేమందరం కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువా, ఈ నీ దాసుని మీరు దీవించండి. చిన్న వ్యాపారముతో నాయన మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం, నీవు ఆశీర్వదించండి అని దేవుని దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినా కూడా అతనిలో ఎంత మాత్రము అభివృద్ధిని మేము చూడలేకపోయాం. ఎంత మాత్రము అభివృద్ధిని మేము చెప్పండి చూడలేకపోయాం. ఏంటి, ఇతని కొరకు ఇంతగా ప్రార్థన చేసినా కూడా అభివృద్ధిని మేము చూడలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఒకసారి
మేమేం చేసాం, అతని కొరకు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. అసలు ఏం జరుగుతుంది ఈయన మధ్యలో. చర్చి దగ్గర చూస్తే చాలా భక్తిగానే కనిపిస్తున్నాడు, చర్చి దగ్గర చూస్తే మంచి వ్యక్తిలాగా మాకు కనిపిస్తున్నాడు. కానీ అనేక విషయములలో, మందిరానికి వచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అంత బాగానే ఉంది. మేము అతని జీవితంలో అతడు తోపుడు బండి చేసే ఆ వ్యాపారాన్ని మేము ఎంక్వైరీ చేసి కనుక్కున్నప్పుడు, మార్కెట్లో ఉల్లిగడ్డ 5 రూపాయల కిలో అనుకోండి ఉదాహరణకు. ఎంత చెప్పాలి? 5 రూపాయలకు కిలో. ఇప్పుడు ఈ తోపుడు బండి మీద వెళ్ళేవాడు ఎంతకు అమ్ముకోవాలి? 1 రూపాయి ఎక్కువకు అమ్ముకోవాలి. దీన్ని లీగల్ అంటారు కదండి. ఎంతకు అమ్ముకోవాలి? 1 రూపాయి ఎక్కువకు అమ్ముకోవాలి. ఎంత అది? ఎంతకు చెప్పండి? 6 రూపాయలకు అమ్ముకోవాలి. 6 రూపాయలకు అమ్ముకోవాలి. కానీ ఇతడు ఎంతకు అమ్ముతున్నాడు అంటే 7 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంతకు? 7 రూపాయలకు అమ్ముతున్నాడు. 7 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంతకు అమ్మాలి యాక్చువల్గా? కానీ ఎంతకు అమ్ముతున్నాడు? 7 రూపాయలకు అమ్ముతున్నాడు. అతని ఉద్దేశం ఏమిటంటే, పొద్దంతా తిరిగే బదులు 10 కిలోల ఉల్లిగడ్డ అమ్ముడు కంటే 5 కిలోల ఉల్లిగడ్డ అమ్మి 10 కిలోలు అంత సంపాదించాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అతని కుయుక్తి? 10 కిలోల ఉల్లిగడ్డ అమ్మకుండా 5 కిలోల ఉల్లిగడ్డనే అమ్మి ఎంత సంపాదించాలనుకున్నాడు? 10 కిలోల ఉల్లిగడ్డ అంతగా సంపాదించాలి. ఏంటి ఇది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ధనాపేక్షను బట్టి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ధనాపేక్షను బట్టి వచ్చింది. ధనాపేక్షను బట్టి వచ్చింది. 5 కిలోలే 5 రూపాయలకు అమ్మవలసినటువంటి ఉల్లిగడ్డను 6 రూపాయలకు అమ్మితే బాగుండు. కానీ 7 రూపాయలకు అమ్ముతున్నాడు. అతని సోమరితనం కనిపిస్తుంది, అతని డొల్లతనము కనిపిస్తుంది, అతని దురాశ కనిపిస్తుంది, అతనిలో ఉన్నటువంటి ధనాపేక్ష కనిపిస్తుంది. ఇక్కడ మేమేమో అతని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ వ్యాపారం ఎదగటము లేదు కదా, డిక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్. దానిలో ఎంత మాత్రము ఎదుగుదల చెప్పాలి? లేదు. ఎంత మాత్రము దానిలో ఎదుగుదల లేదండి, ఎదుగుదల లేదు. ఆ వ్యాపారం అనేది తగ్గిపోతూ ఉంది. ప్రియులారా, మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. దేవుని యందున్నటువంటి విశ్వాసముతో బ్రతుకువారు, మన విశ్వాసమే మన జీవితాలకు ఆధారమై అభివృద్ధికి కారణమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసము లేని వారిని దేవుడు ఆశీర్వదించడు. ఇతడు ఏమని విశ్వసిస్తున్నాడంటే 6 రూపాయలకు అమ్మేదానిని 7 రూపాయలకు అమ్మి నేను అభివృద్ధి పొందుతాను అని అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే అతనికి దేవుని యందు విశ్వాసము చెప్పండి లేదు. దేవుని యందు అతనికి ఎంత మాత్రము కూడా విశ్వాసము లేదు. ప్రియులారా, మనం ఆలోచించాలి. 6 రూపాయలకు అమ్మిన వాడు అమ్మితే బాగుండు, దేవుడు దానిని దీవించి కనికరించును. కానీ ఎక్కువ రేటుకు అమ్మి సమాజమును మోసము చేయడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి ఆశీర్వాదం, ఆ అభివృద్ధిని సంపాదించుకోవాలి అనుకుంటే మనం ఎప్పుడు అభివృద్ధి పొందం. ఏంటయ్య గారు మీరు తప్పుడు బోధ చేస్తున్నారని మీరు నన్ను అనొచ్చు. మీరు తప్పుడు బోధ చేస్తున్నారు అయ్య గారు, మీరు చాలా తప్పుడు బోధ చేస్తున్నారు. ఏంటి మీ బోధ తప్పు? ఎందుకయ్యా? ఎందుకు నేను తప్పుడు బోధ చేస్తున్నానంటే అలా సంపాదించిన వారిని నేను చాలామందిని చూశాను అని మీరు అనవచ్చు. ఎలా సంపాదించిన వారిని? దురాశతో సంపాదించిన వారిని నేను చాలామందిని చూశాను. అలా సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్న వారిని నేను చూశాను. అలా సంపాదించి బిల్డింగులు కట్టిన వారిని, మేడలు కట్టిన వారిని నేను చూశాను. వారే బాగున్నారు. నీతితో వెళితే ఎక్కడిదయ్యా ఆశీర్వాదము? న్యాయముగా వెళితే ఎక్కడుంటుందయ్యా అభివృద్ధి? నువ్వేం మాట్లాడుతున్నావు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ప్రియులారా, నా మాటలు వాస్తవం. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తప్పుడు త్రోవలు తొక్కి
అభివృద్ధి చెందాడే అనుకోండి, అభివృద్ధి చెందాడే అనుకోండి, మన చూపుకు వాడు అభివృద్ధి చెందుతాడేమో కానీ అనుభవించలేడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం ఎన్నో వచనం నాయన? 3వ వచనం చదవాలి. అతని పిల్లలు, అది కాదు నాయన, మూడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. ఎవరు వేరు తన్నుట? మూడు వేరు తన్నుత. హలో హలో, వింటున్నారా? నన్ను చూడండి. ఎవరు వేరు తన్నుతున్నారు? మూడు అంటే ఎవరు? అనీతిమంతుడు, నీతి లేనివాడు, న్యాయము లేనివాడు, వాడు ఒక మూడు, గర్వాంధుడు, లోకమును ఆధారము చేసుకొని బ్రతుకుచున్నవాడు. ప్రియులారా, మనం ఆలోచించాలి. మూర్ఖుడు వేరు తన్నుతాడేమో లోకములో, అభివృద్ధి పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కొంతసేపు, కానీ తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అభివృద్ధి పొందినట్టు కనిపించింది అయ్యా, అభివృద్ధి పొందినట్టు కనిపించింది. అతడు ఆశీర్వదించబడ్డట్టు కనిపించాడు, అతడు ఎదిగిపోయినట్టు కనిపించాడు, అతని జీవితం పచ్చగా ఉన్నట్టు కనిపించింది. కానీ భక్తుడు చెప్తున్నాడు, తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమైపోయింది. ప్రియులారా, ప్రసంగి గ్రంథం చెప్తుంది, ఒకడంట సమకూరుస్తాడంట, ఇంకొకడు వచ్చి అనుభవిస్తాడంట. అర్థమవుతుందా మీకు? ఒకడు సంపాదిస్తాడు, కానీ ఆ సంపాదించింది వేరేటోడొచ్చి అనుభవిస్తాడు. ఎందుకనగా దేవుని తీర్పులు లోకములో జరుగుచున్నవి. హల్లెలూయా. యెహోవా తీర్పులు భూమి అందంతట జరుగుచున్నవని దేవుని లేఖనము తెలియజేస్తుంది. మీకు తెలుసా మాట? యెహోవా తీర్పులు భూమి అందంతట జరుగుచున్నవి. భూమి అందంతట దేవుని తీర్పులు జరుగుచున్నవి. సంగమా, ఓ విశ్వాసి, త్వరపడకుము. ఇతరులను చూసి పచ్చగా ఉన్నారు అనుకుంటున్నావు, ఇతరులు బాగున్నారు అనుకుంటున్నావు, కానీ అవినీతితో సంపాదించిన ప్రతి ఒక్కడు దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన రోజులు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. అతడు శాపగ్రస్తుడైపోయాడు. ఒకడు చూశాను నేను, చాలా డబ్బు కలిగిన వాడు, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా అవి ఉన్నాయి, కానీ అనుభవించుటకు వారసుడే లేడు. అర్థమవుతుందా మీకు ఎంత దుఃఖం ఉంటుందో? మీకు ఆ దుఃఖము, ఆ పెయిన్, ఆ నొప్పి మీకు తెలుస్తుందో లేదో కానీ నేనైతే దాన్ని ఊహించగలుగుతున్నాను. చాలా సమకూర్చాడు, కానీ అనుభవించుటకు వారసుడు లేడు. ఒక తండ్రిగా అతనికి దుఃఖమే మిగులుతుంది. అబ్రహాము కూడా అలాగే అనుకున్నాడు, చాలా ధనం ఉంది, కానీ అనుభవించుటకు వారసుడు లేడు. కానీ ఆ వారసుని దేవుడు తిరిగి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టువాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. నీతిగా ప్రవర్తించు వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. లోకమును చూసి కలవరపడకు, లోకమును చూసి టెంప్ట్ కాకు. సాతానుడు అనేక ఉపాయముల చేత నీకు బోనులు పెడుతూ ఉంటాడు. ఏం కాదులే, చర్చిలో అలాగే బోధిస్తారు, దైవజనులు అలాగే బోధిస్తారు, ఏం కాదులే, ఏమవుతుందిలే అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు బిడలారా. దేవుని ఆశీర్వాదం ఒకటి ఉంది, అది దేవుడు ఇప్పుడు విప్పబోచున్నాడు మన మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలా సంపాదించాడు కానీ వారసుడు లేడు. అందుకొరకు లేఖనం ఏమి చెప్పుచున్నది? చదువు నాన్న కింది. అతని పిల్లలు సంరక్షణ దొరకక, ఒకవేళ అతనికి పిల్లలు ఉన్నా వారికి సంరక్షణ మాత్రము ఎవడో ఒకడు వచ్చి కిడ్నాప్ చేసేస్తాడు. గుమ్మములో నలిగిపోవుదురు. గుమ్మములలో నలిగిపోతారంట. ఎవరి పిల్లలు? ఈ డబ్బు సంపాదించిన వాని పిల్లలు. వారిని విడిపించువాడు ఒక్కడు కూడా లేడు. ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు. వారు తిన్నట్టుందా, వేరేటోళ్ళు తిన్నట్టుందా? చెప్పాలి బిడలారా. వేరే వాళ్ళు తినేశారు. కారణం ఏంటంటే అక్కడ ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదము లేకుండా పోయింది. దీవెన లేని ఇల్లుగా మిగిల్చబడింది. దీవెన లేని ఇల్లుగా
మిగుల్చబడింది. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనము నీతి మార్గములో పోతున్నప్పుడు సాతానుడు అనేకమైనటువంటి కుట్రలను మన జీవితంలో పన్ని మనము విశ్వాసములో నుంచి తొలగిపోవాలని చాలా ఉపాయాలు చేస్తాడు. 1 తిమోతి 6 ఆ కింది వచనాలలో మనం చూసినప్పుడు చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధలతో తమ్మును తామేం చేసుకున్నారు చెప్పండి? పొడుచుకున్నారు. ఇస్కరియోతు యూదాను చూడండి, మనం విశ్వాసములో నుండి తొలగిపోయాడు. యేసు ప్రభును నమ్మేసుకున్నాడు. ఈ లోకములో డబ్బే శాశ్వతం అనుకున్నాడు. దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడలేదు. కానీ పేతురు మాత్రము దేవుని మీద ఆశీర్వాదముతో ఆ వలను వేయగా అతనికి సమృద్ధి లభించింది. కానీ ఇస్కరియోతు యూదాకు కొన్ని దేనారములు, కొన్ని నాణెములు దొరికాయేమో కానీ చివరికి అతడే చచ్చిపోయాడు. తమ్మును తామే పొడుచుకున్నటువంటి పరిస్థితి. అవివేకయుక్తములకు వాటిలో పడిపోతారు. విశ్వాసములో నుండి తొలగించబడే ప్రమాదం ఉంటుంది. ప్రియులారా, నీతిమంతుల కొరకు సాతానుడు బోనులు పెట్టి ఉన్నాడని సామెతల గ్రంథం తెలియజేస్తుంది. ఏం పెట్టాడంట? బోనులు. ఒకరోజు మేము పెద్దపల్లిలో వెళుతున్నప్పుడు టీ తాగుదామని ఆ రోడ్ సైడ్ పార్కింగ్ చేశాం. అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంది, అది మేము చూసుకోలేదు బిడ్డలారా. రోడ్ సైడ్ కారును పార్క్ చేసి ఛాయ్ తాగుదామని వెళ్ళాము. నాతో పాటు ఇంకో సహోదరుడు ఉన్నాడు. మేము ఛాయ్ తాగుదాం, టీ తాగుదామని వెళ్ళి టీ తాగొచ్చేలోపు అతడు, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు దాన్ని ఫోటో తీశారు. ఫోటో తీస్తున్నటువంటి సందర్భంలో మేమేం చేశామంటే, అయ్యో సార్ ఫోటో తీయకండి, ఎందుకు ఫోటో తీస్తున్నారు? ఫోటో తీయకండి సార్, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తే, లేదు ఫోటో తీసేశాను అంటారు. డిలీట్ చేయండి సార్, ఎందుకు? మీకేమైనా కావాలంటే చెప్పండి అన్నా ఊరికే. అడిగితే ఆయన అంటాడు, సార్ నాకు 70,000 వస్తున్నాయి, మీ దగ్గర మేమెందుకు సార్ డబ్బులు తీసుకుంటాం? ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఏమైనా డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకుంటే వీరు వీడియో తీసి నా ఉద్యోగమే పోతుందన్న విషయాన్ని అతడు కనుగొన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సార్ నాకు 70,000 వస్తున్నాయి సార్, 70,000 జీతం వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పాడు, మేము బాగున్నాను సార్, నాకు అక్కర్లేదు సార్ అని చెప్పాడు. అంటే నేను ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించానంటే, సాతాను కూడా నీకొచ్చే 70,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీని వదిలిపెట్టి 100 రూపాయలకు నిన్ను దొరకబట్టి అప్పగించి చెరలో వేస్తాడు. నీకు అర్థమవుతుందా? 100 రూపాయల ఆశ చూపించి 70,000 జీతాన్ని పోగొట్టుకునేటట్లు చేస్తాడు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ గారు ఉన్నారనుకోండి, ఉదాహరణకు ఆయన 100 రూపాయలు తీసుకున్నారనుకోండి, అతని ఉద్యోగం ఏమవుతుంది? ఊడుతుంది. అంటే 100 రూపాయలకు నువ్వు ఆశపడితే ఆ 70,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ వచ్చే ఉద్యోగం నీకు పోతుంది అని ఆ కానిస్టేబుల్ గారికి అర్థమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. సాతానుడు కూడా నిన్ను చిన్న చిన్న విషయాలను ఇచ్చి దేవుడిచ్చే అభివృద్ధిలో నుంచి నిన్ను బయటికి తప్పిస్తూ ఉంటాడు, బయటికి లాగుతూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు, దేవుని ప్రవక్తలు ప్రవచించిన మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడ్డారు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి, జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానము లేకయే చెరపట్టబడ్డారు. చూడండి, సాతానుడు చేసినటువంటి కార్యం, అబ్రహామును కూడా విశ్వాసములో కొంత అలజడిని మోపించాడు. అబ్రహామును కూడా కలవరపెట్టాడు సాతానుడు. ఇక నీకు వారసుడు ఉండడేమో, నువ్వు హగరుతో వెళ్ళు అని శారా చెప్పినప్పుడు పాపం మరి ఏమి చేయలేని పరిస్థితుల్లో వారు విశ్వాసానికి విధేయులు కాక మరి శారా అవిధేయురాలయ్యి
మరి గొప్ప కీడును తెచ్చుకుంది హగరు ద్వారా, మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము మాత్రం నమ్మాడు, దేవుడు ఖచ్చితముగా తన అభివృద్ధిని నా జీవితంలో జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు అభివృద్ధి పొందాలని ఆశపడుతున్న వారులారా, ఈ మాటను మీరు ఆలకించుదురుగాక. దేవునికి స్తోత్రం. సాతానుడు చిన్న చిన్న బోన్లు పెట్టి తప్పుడు త్రోవలు పట్టేటట్లు నిన్ను చేస్తాడు, తప్పుడు త్రోవలు తొక్కేటట్లు నిన్ను చేస్తాడు. జాగ్రత్త పడు. ఇప్పుడు పరిస్థితి కొంచెం చిన్నగా ఉందేమో, కానీ దాని ఎండు మాత్రం మహా అభివృద్ధికరంగా మార్చబడుతుంది. గొప్ప అభివృద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అబ్రహాముకు లోతునకు గొడవలైనప్పుడు మనం చూద్దాం. ఆ పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే, అబ్రహాముకు లోతు గొడవైనప్పుడు లోతు చచ్చవక మంచి సౌందర్యంగా కనిపించే సుందర పట్టణములైన సొదొమను గొమొరాను ఎంచుకున్నాడు. కానీ అబ్రహాం మాత్రం బీడు భూములను ఎంచుకున్నాడంట. ఇప్పుడు చూపుకు బీడు భూమిగా కనిపిస్తుంది అబ్రహాం భూమి ఎలా కనిపిస్తుంది? బీడు భూమిగా కనిపిస్తుంది. కానీ లోతు భూమి ఎలా కనిపిస్తుంది? సుందర పట్టణములుగా. చెప్పండి బిడ్డలారా, సుందర పట్టణములుగా కనిపిస్తుంది. కానీ ఎండేమైందంటే ఆ సొదొమ గొమొరా లోతు యొక్క భూమి అంతయు అగ్ని కందకముల చేత కాల్చబడింది. అగ్ని చేత లయమైంది ఆ పట్టణం. కానీ అబ్రహాం ఉన్నది దీవెనకరముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, విశ్వాసులారా, దేవుని మీద ఆధారపడి జీవితమును గడుపుచున్న వారలారా, మీ స్థితి మొదట కొద్దిగా ఉందేమో, భయపడకండి. ఆ ఇరుకైన పరిస్థితిలో దేవుడు గొప్ప విశాలతను కలుగజేయువాడు. హల్లెలూయా. ఇరుకైన పరిస్థితిలో, ఇరుకులో గొప్ప విశాలతను కలుగజేస్తాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదును మహారాజుగా దేవుడు చేశాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదును గొప్ప మహారాజుగా దేవుడు చేశాడు. మనం ఆలోచించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక నీతిని విడవద్దు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను గనుక అతడు దీవెన పొందాడు. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము చెప్పాలి, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది. కానీ నేనేదో కష్టపడి, నేనేదో ప్రయాసపడి, నేనేదో కొండలను బండలను చీల్చి నేను సంపాదిస్తా అనుకుంటే నీకు ఆశీర్వాదమే లేకుండా పోతుంది. ప్రియులారా, దేవుడు కొన్ని ఇచ్చే అంతవరకు నమ్మకస్తులుగా వేచి ఉండాలి. కొందరు ఒకటే పరుగు 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 పరుగు, ప్రార్థన చేయకుండా పరుగు, ప్రార్థనకు రాకుండా పరుగు, కూటాలకు ఉండకుండా పరుగు, ఉపవాస ప్రార్థనలకు మిస్ అయ్యి పరుగు. కొందరు ఉంటారు మన సంఘంలో, ప్రార్థనలకు ఉంటారు, అన్నీ ఉంటారు, పరిచర్యలో ఉంటారు, అలా ఒక రౌండ్ వెళ్ళి సంపాదించుకొని వచ్చేస్తారు. చాలామంది ఉన్నారు మన దగ్గర. హల్లెలూయా. మన చర్చిలో లూదియమ్మ అలా ఉంటుంది, కూరగాయల బుట్ట పట్టుకొని అలా వెళ్ళి అక్కడ కూరగాయల బుట్ట అలా పెట్టగానే అన్న అమ్ముడుపోతాయి, మరలా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మనుష్యులు కష్టపడినందుకు సంపాదించుకోలేరు బిడ్డలారా. బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. దేవుని కనికరమును పొందుటకు నీవు ప్రయాసపడు. మొట్టమొదట దేవుని ఆశీర్వాదమును పొందుటకు ప్రయాసపడు. దేవుని దృష్టిని నీ మీదికి తీసుకొచ్చుకొనుట కొరకు నీవు నువ్వు తాపత్రయపడు. కానీ ప్రియులారా, ఏదో ప్రయాసపడి ఏదో పొందుతాను, ఏదో ప్రయాసపడతాను, ఎక్కడికో పరిగెడతానని పరిగెత్తకు.
నీకు నిర్దోషమైన జీవితం అవసరం. నువ్వు నిర్దోషిగా నిలువు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు ఇదిగో నిన్ను కూడా దీవిస్తాడు. అదే మాటను యోబుతో బిల్హదు చెప్తున్నాడు. ప్రియులారా, యోబు స్నేహితుడు చెబుతున్నాడు, నీ స్థితి కొద్దిగా ఉంటుందయ్యా, నీ స్థితి మొదట కొద్దిగానే ఉంది, కలవరపడకు, దాని ఎండ్ అద్భుతంగా ఉండబోతుంది. హల్లెలూయా. యేసన్న గారు ఆ మందిరాన్ని కట్టే సందర్భాల్లో చాలా ప్రయాసపడ్డాడంట. ప్రయాసపడి ఆ స్టోరీ ఒకటి ఉంటుంది, అద్భుతమైన సాక్ష్యం అండి అయ్యగారిది. ప్రయాసపడి ఎలా నేను ఇంత పెద్ద మందిరాన్ని కడతాను అనుకున్నాడంట. కానీ అద్భుతంగా దేవుడు కట్టేశాడు. ఇప్పుడు 1000 సంఘాలను కట్టేశాడు యేసన్న గారు. హల్లెలూయా. 1000కి పైగా సంఘాలను దేవుడు అనుగ్రహించాడు. అప్పుడే రాసిన పాట, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. పాడదాం. నీవే నాండగా, చేతులెత్తి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా.
హల్లెలూయా. చేతులెత్తి మహాదేవుడు మహోన్నతుడు, ఓ ఆది సంభూతుడైన దేవుడు, సకల ఐశ్వర్యము కలిగిన దేవుడు, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో సంఘమును తనను నమ్మిన ప్రజలను నింపే దేవునికి మహిమ 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 మహిమ. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అలాగుంటుంది. దేవుని తట్టు చూడాలి విశ్వాసం ఎప్పుడు కూడా. దేవుని తట్టు చూడకుండా నీ ప్రయాస వలన నువ్వు జరిగిస్తానంటే నీ ప్రయాస వ్యర్థమని బైబిల్ తెలియజేస్తుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, చెప్పండి, కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కావలి కాయని ఎడల కావలి వారి ప్రయాసము వ్యర్థమే. నువ్వు అనుకుంటావు, నేను కొండలు కడతా, మేడలు కడతా, మిద్దెలు కడతా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా. పక్షవాతం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఐబీపీ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? షుగర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ప్రియులారా, మన చేతిలో ఏమీ లేదు. నీతి న్యాయములు జరిగించి యెహోవా మనకు తప్పక న్యాయము తీర్చుటకు సమర్థుడు. ఆయనను నమ్మి మనము ముందటికి వెళ్ళాలి. అంతేకాని మనము కలవరపడకూడదు. సాతానుడిచ్చే బోనులకు ఆశపడి బోనులో టమాటా పెడితే పాపం ఎలుక జీవితకాలాన్ని ముగించుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎలుకల బోన్లో టమాటా పెడితే ఆ టమాటా కాసపడి ఎలుక పొరపాటున లోపలికి వచ్చింది అనుకోండి, ఆ రోజు దాని పని ఖతం. సాతానుడు కూడా నిన్ను ఖతము చేయడానికి ఎన్నో బోనులు పెట్టాడు అని లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, నేను కాదు చెప్పేది, దేవుని వాక్యము చెప్పుచున్నది. నీతిమంతునికి సాతానుడు అనేక బోనులు పెడతాడంట. ఇప్పుడు చూడండి, నీతిని మనము కాపాడుకొనుటకు ప్రయత్నము చేయుదుముగాక, విశ్వాసమును కాపాడుకోవడానికి ప్రయత్నము చేయుదుముగాక, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేయుదుముగాక. ప్రయాసపడు వాని వలె కాదు, కానీ ఎవరి వల్ల అవుతుంది? కరుణించే దేవుని. దేవాని కనికరము నా మీదికి రామనివ్వు. ప్రియులారా, ఈరోజు నేను ఆశపడుతున్నాను దేవుని సేవకుడిగా, సంఘస్థులందరి మీదికి దేవుని కనికరం మెండుగా వచ్చునుగాక. దేవుని కనికరమే మనతో వస్తే ఇక మనకు లేమి ఉండదు. అందుకే ఒక భక్తుడు అద్భుతమైన పాట పాడతాడు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే ఓటమి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే కొరత నన్నంటదు, నీవే కావాలయ్యా నాకు కావాలి. చెప్పారా అందరూ? నీవే కావాలయ్యా నాకు కావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో తోడ రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో తోడ రావాలయ్యా. హల్లెలూయా. ఎవరు కావాలి? యేసు కావాలి. దేవుని కనుదృష్టి మన మీదికి రావాలి. అప్పుడు దీవెన. ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము కేవలము దేవుణ్ణి నమ్ముకొని దాసదాసీల జనాంగమును సంపాదించుకున్నాడు. కేవలము దేవుణ్ణి నమ్ముకొని పశువులను, గొర్రెలను, మేకలను, ఆస్తులను సంపాదించేశాడు. ఎలా కలిగిందయ్యా అబ్రహాము అంటే ఆయన చెప్తాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏమి నమ్ముకున్నాడంట? దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. నేనేమి చేయలేదు, దేవుని నన్ను ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈరోజు ఇది మొదలుకొని
మీరు దేవుని మీద ఆధారపడి దైవిక ఆశీర్వాదమును పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి 8:5 మనం చివరిగా చదువుకుందాం. యోబు 8:5. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల. ఎలాగంటే జాగ్రత్తగా వెతక. అయ్యగారు నేను ప్రతి వారం చర్చికి వచ్చేస్తున్నాను కదా, వింటున్నారా? అయ్యగారు నేను ప్రతి వారం చర్చికి వచ్చేస్తున్నానయ్యా. కాదు. ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ 6 రూపాయలకు అమ్మవలసిన ఉల్లిగడ్డను ఎంతకు అమ్మాడు? ఆశీర్వాదం కోల్పోయాడు. ఎంతో ప్రార్థన చేశాను, విశ్వాసులు దీవించబడాలని దైవజనుని మనస్సు ఎంతో ఉప్పొంగుతూ ఉంటుంది, దీవించబడాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ 6 రూపాయలకు అమ్మే ఉల్లిగడ్డను 7 రూపాయలకు అమ్మాడు. నీతిని తప్పుతున్నాడు. దేవుణ్ణి సేవించేవారు నీతిని వెతకాలి. అందుకే ఇక్కడ అంటాడు, నువ్వు జాగ్రత్తగా వెతక. ఎలా వెతకాలి తల్లి? అయ్యలారా, ఎలా వెతకాలి? జాగ్రత్తగా. ప్రసంగి చెప్తాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా. ఇంటి దగ్గర నానా విధములైన బూతులు మాట్లాడి ధనాపేక్షతో స్వార్థముతో నింపబడితే నిన్నెప్పుడురా దేవుడు ఆశీర్వదించేది? నీతిమంతులను ఆయన విడిచిపెట్టువాడు కాదు. యోబు నోటి మాటను బట్టి కూడా పాపము చేయలేదు. అవసరము లేదు. మనము పాపము చేసి సంపాదించాల్సిన కర్మ మనకేం లేదు. ఆకాశ పక్షులను చూడుడి అని అందుకు చెప్పాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆకాశ పక్షులను ఎందుకు చూడమన్నాడంటే, నువ్వు పాపము చేసి ధనాపేక్ష కలిగి ఇతని మీద పండ్లు కొరికి, అతని మీద పండ్లు కొరికి, ఇంటి ముందున్న వాని మీద పండ్లు కొరికి, వెనుకున్న వాని మీద పండ్లు కొరికి, స్వార్థపరుడవై ఇంకొకని మీద ఏడ్చి 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 శాపాన్ని అంటావు కానీ ఆశీర్వాదాన్ని కనలేవు. వాళ్ళు 2 బిల్డింగులు కట్టారు, నేను ఒకటన్నా కట్టొద్దా? నాశనం అయిపోతావు బిడ్డ. ఇతరులతో విశ్వాసికి ఎప్పుడు కాంపిటీషన్ లేదు. ఇతరులతో పోల్చుకొనుట మనకు లేదు, అది దూరం అవును గాక. మనకు లేదు. తగిన కాలమందు దేవుడు హెచ్చించువాడు. చాలామంది ఇదిగో సాతానుడిచ్చే 100 రూపాయలకు ఆశపడి 1000 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సాతానిచ్చే తుచ్చమైన దురాశలకు లోబడి దైవిక ఆశీర్వాదానికి దూరం అవుతున్నావు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదము కొరకు చేతులు ఎత్తగలగాలి. నీతిని తప్పొద్దు, యథార్థతను వీడొద్దు. దేవుణ్ణి వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలి. దేవుని ఆత్మ కూడా చూస్తుంది. వివేకము కలిగి, ఆ మాట చదవాలి కీర్తనలు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని. యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అబ్బా, మొత్తం చదువునా? వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తనది 14:2. చూసారా? 14:2 రైట్. వివేకము కలిగి వెతుకుతున్నారా? వివేకం అవసరము దేవుణ్ణి సేవించేటప్పుడు. ఆకాను బంగారు కమ్మికి ఆశపడి కనాను ప్రయాణములో ఆగిపోయాడు. బంగారు కమ్మికి ఆశపడి దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళకుండా ఆగిపోవలసి వచ్చెను. నీ జీవితములో అభివృద్ధికి ఆటంకము కలగొద్దంటే యథార్థవంతుడవవుదువుగాక, నీతిమంతుడవవుదువుగాక. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు.
8:5 యోబు, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై. అబ్బా ఏమంటున్నాడంటే పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. యథార్థవంతుడవు కావాలి. ఎలాగుండాలి సిస్టర్స్, అమ్మలారా, తల్లులారా? దేవునికి స్తోత్రం. ఎలాగుండాలి? యథార్థవంతులమవుదుముగాక. దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవాడు, వాగ్దానము కొరకు కనిపెట్టేవాడు ఎలాగుంటాడు? యథార్థవంతుడు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, నా జీవితంలో దేవుడు చాలా ప్రవచనాలు, వాగ్దానాలను ఇచ్చాడు. నాకు ఇచ్చాడా? మీరే సాక్షులు. ఇప్పుడు నేను యథార్థతను తప్పి తిరుగుతున్నాను అనుకోండి, ఏనాడైనా వాగ్దానం దగ్గరికి వెళ్ళగలుగుతానా? నో ఛాన్స్. ఇప్పుడు వాగ్దానమును చూసే ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే యథార్థతను విడవద్దు, నీతిని విడవద్దు. నీతి అంటే ఏంటిది? ఇతరులను దూషించడం, ఇట్లాంటివి చేయొద్దు. ఇతరుల మీద కక్ష సాధింపు చర్యలు మనకు అనవసరం. వారిని చూసి నువ్వు కలవరపడకు, వారిని చూసి కలవరపడకు. దావీదంటాడు, నేను చేసినకు మేలునకు ప్రతిగా వారు నాకు కీడును చేయుచున్నారు, తలపెట్టిరి. కానీ అతడు వారిని లక్ష్యము చేయటం లేదు. ఎవరిని లక్ష్యం చేస్తున్నాడంటే యెహోవాను లక్ష్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దానముల కొరకు ఎంతమంది కనిపెట్టుచున్నారో వారందరూ పవిత్రతను, పరిశుద్ధతను, యథార్థతను సంపాదించుకొందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా చేయగలిగితే, నువ్వు పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని సంపాదించుకొనగలిగితే, కింది వచనం, నిశ్చయముగా. ఎలా సార్ ఎలాగండి? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవునికి స్తోత్రం. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపే దేవుడు. చప్పట్టు కొట్టి ప్రభు నామాన్ని కనపడు. నీవు అనుకుంటున్నావు ఏదో జరుగుతుందని అనుకుంటున్నావు. నీవు పవిత్రతను సంపాదించుకొని, పరిశుద్ధతను సంపాదించుకొని, యథార్థతను సంపాదించుకొని, వివేకము కలిగి నీవు ఉన్నట్లయితే దేవుడైన యెహోవా శ్రద్ధ నిలుపుతాడా? యథార్థవంతుల కొరకు యెహోవా కనుదృష్టి ఆయన చూస్తున్నాడు, నేను ఎవరిని దీవించాలని. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘములో ఉన్న బిడ్డల్ని చూస్తున్నాడు, నేను ఎవరిని దీవించాలని ఎదురు చూస్తున్నాడు. అది నువ్వైతే దేవునికి మహిమ. అది నీవు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు కనుకనే ఈ వాక్యము చెబుతున్నాడు. బిడలారా, అది నీవు అవుదువుగాక. ఆమేన్ చెప్పండి. నీవు అవుదువుగాక. ఆమేన్ ఆమేన్. నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్టుగా. అబ్బాబాబా, నీతికి తగినట్టు. చూడండి, తగినట్టు. నీ నీతి ఇంత పెద్దదైందనుకోండి, ఇంత పెద్ద దీవెనిచ్చేస్తాను నీకు. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా, నీ జీవితంలో నువ్వు నడుస్తున్న నీతి మత్వముతో నింపబడిన జీవితానికి తగినట్టుగా నెమ్మదిగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఒబేదేదోం ఎన్ని నెలలు దీవించబడ్డాడు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కొత్త నిబంధన కాలములో ఇది మందసం కాదు, 3 రోజుల్లో దీవించబడాలి నువ్వు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. ఇది నూతన నిబంధన కాలం, ఇది కృపాకాలం. నీవు పశ్చాత్తాపడి నీ పాపములను విడిచిపెడితే ఆయన వారి దేశమును స్వస్థపరచునన్నాడు. నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడు. నీ పాపములు మానో. దయగలిగిన వ్యక్తిగా ఉండు. జాగ్రత్త పడు. యెహోవాను సేవించువారలారా, యెహోవాను ఆరాధించువారలారా, పాపమును విడిచిపెట్టండి, తప్పుడు త్రోవలు తొక్కకండి. నెమ్మదిగా. ఒబేదేదేమో 3 నెలల్లో దీవించబడితే, ఈ కొత్త నిబంధన కాలములో 3 రోజులు సరిపోతాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము
మనల్ని వెంబడించునుగాక. నన్ను మొదలుకొని ఆఖరిగా ఉన్న విశ్వాసి వరకు దినమెల్ల మనము దేవుని కనికరమును ఆశీర్వాదమును పొందుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూలవాక్యం చదవండి. అప్పుడు నీ స్థితి, అదిగో నువ్వు అలాగుంటే, నువ్వు నీతిమంతుడిగా, పవిత్రుడిగా, జాగ్రత్త పడిన వ్యక్తిగా, యథార్థవంతుడిగా ఉండగలిగితే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా అదిగో మొదట కొద్దిగా ఉన్నా సరే తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ జీవితంలో దేవుడు మహా అభివృద్ధిని చూపెట్టి తీరుతాడు. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. మోకరించి ప్రార్థన చేయి. అందరూ కూడా ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయి, కనులు మూసుకొని ప్రార్థన చేయి. ఓబేదేదోమును ఆశీర్వదించినట్లుగా, ఓబేదేదోమును దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు. కనికర పూర్ణుడాయన నీ నిమిత్తము బండను బద్దలు చేసి నీరిచ్చాడు. ఆకాశమును చీల్చి మన్నాను కురిపించాడు. నీ నిమిత్తము సమస్త కార్యములను జరిగించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి.